హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే క్రెడిట్ కార్డ్ మీకైతే యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇది రీసెంట్ టైమ్స్లో లాంచ్ అయినటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట. మీరు ఎప్పుడు కూడా ఏదైనా బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్టయితే అక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఒక 50+ వేరియంట్స్ అయితే మనకు లభిస్తూ ఉంటాయి. వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఓన్ క్రెడిట్ కార్డ్స్ లాంచ్ అవ్వడమే కాకుండా వేరే బ్యాంక్స్తో కావచ్చు, వేరే బ్రాండ్స్తో కావచ్చు టైఅప్ చేసుకొని కొన్ని క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అయినట్టయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ కావచ్చు, సింప్లీ క్లిక్ కావచ్చు, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా ఓన్ ప్రోడక్ట్స్గా చెప్పుకోవచ్చు. మరి ఇవి కాకుండా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. సో కర్ణాటక బ్యాంక్ కావచ్చు, అలహా బ్యాంక్ కావచ్చు, ఇలా బ్యాంక్స్తో టైప్ చేసుకుంటారు. ఇక వీటితో పాటు రీసెంట్గా రిలయన్స్లో కూడా మనకు ఎస్బీఐ కార్డ్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో రిలయన్స్ కార్డ్స్ మనకి రెండైతే ఉన్నాయి గాయస్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ అలాగే రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు యూస్ఫుల్ అయితే అవుతాయి. సో రిలయన్స్ స్మార్ట్లో ఎవరైతే షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా అయితే నచ్చుతాయి భయ్య. సో మీరు యూస్ఫుల్ అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఎస్బీఐ యొక్క మోస్ట్ యాక్సెప్టబుల్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అలాగే మార్కెట్లో మనకు మంచిగా యాక్సెప్ట్ ఏవైతే అంటే అప్రూవల్స్ ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ట్రై చేసుకోవచ్చు. మరి అలా సమਝకుండా ఎస్బీఐ రిలయన్స్ క్రెడిట్ కార్డ్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి టాపిక్లో వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. మరి మ్యాటర్లో వచ్చినట్టయితే గైస్, ఎస్బీఐ రిలయన్స్ క్రెడిట్ కార్డ్స్ మనకు ఒక 6 months బ్యాక్ అనుకుంటా లాంచ్ అయ్యాయి. మరి అప్పటి నుంచి కూడా ఎక్కువగా ట్రెండ్ అయితే నడుస్తుంది వీటికి సంబంధించి. జనరల్గా టౌన్స్లో కావచ్చు లేదంటే ఇక్కడ సిటీస్లో కావచ్చు రిలయన్స్ స్టోర్స్, జియో మార్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయితే ఉంటాయి కదా. సో రిలయన్స్ రిటైల్ స్టోర్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అక్కడ. మరి ఆ మార్కెట్లో మీరు వేరే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం బదులు లేదంటే ఏదైనా చిన్న పర్చేస్ చేస్తుంటారు కదా, మరి ఇప్పుడు ఈ ఎస్బీఐ రిలయన్స్ క్రెడిట్ కార్డ్స్ కనుక యూజ్ చేశారంటే మీకు సూపర్గా అదిరిపోయే ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ నేను ఎస్బీఐ రిలయన్స్ కార్డ్ గురించి అయితే మనం ఎక్కువగా చెప్తున్నాను గైస్, ఎందుకంటే అది ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్. దీని యొక్క ఛార్జెస్ 499 GST అయితే ఉంటుంది. సో జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఇంతే ఉంటుంది. కానీ మనం రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3000 రూపాయలు దీనికి ఛార్జ్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జాయినింగ్ ఫీ అలాగే యాన్యువల్ ఫీ. మరి అదైతే కొద్దిగా ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ 3000 రూపాయలు వర్త్ చేసేటువంటి ఫీచర్స్ దాంట్లో నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. ఈ 499 రూపీస్ క్రెడిట్ కార్డ్ అయితే వర్త్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మరి దీని గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మీరు రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ కనుక తీసుకున్నట్టయితే మీకు 500 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్, రిలయన్స్ రిటైల్ వోచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇవే కాకుండా మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద నెంబర్ ఆఫ్ బ్రాండ్కి సంబంధించి 3200 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ లిస్ట్ ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఏ బ్రాండ్కి సంబంధించి ఎంత మినిమం పర్చేజ్ చేసినట్టయితే మీకు ఎంత ఆఫర్ వస్తుందనేది ఈజీగా ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి సింపుల్గా వెల్కమ్ బెనిఫిట్కి అయితే వస్తుంది భయ్య. మరి దీంతో పాటు ఇక ఫీచర్స్ లేదంటే రివార్డ్ సెక్షన్ అయితే దీంట్లో బాగానే డిజైన్ చేశారు. మీరు ఒక 100 రూపీస్ కనుక ఈ రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ యూస్ చేసుకుని రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో యూస్ చేశారంటే అక్కడ మీకు 5 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక రివార్డ్ పాయింట్ అనేది ఇక్కడ మనకి 0.25 పైసతో సమానం. ఇక రివార్డ్ పాయింట్స్ మనకి మూవీస్ అండ్ డైనింగ్కి కూడా ఇలాగే వర్తిస్తాయి. ఒక 100 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే 5 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో అదర్ స్పెండ్స్ అంటే రిలయన్స్ రిటైల్ స్పెండ్స్ కాకుండా వేరే రిటైల్ స్పెండ్స్ చేసినట్టయితే 100 రూపీస్ కానీ ఒక రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఎక్సెప్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్ చెప్పి ఇంతకుముందు ఉండేది, కానీ రీసెంట్గా అంటే రాబోయే సెప్టెంబర్ నుంచి మనకు ఎన్పిసి నుంచి క్లియర్ కట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ అనే కాదు అన్ని బ్యాంక్స్కి సంబంధించి యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్స్లో మీరు ఎటువంటి లిమిటేషన్స్ పెట్టడానికి వీలు లేదని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీరు 100 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే 5 రివార్డ్ పాయింట్స్ అన్నారు కదా, కానీ ఎక్సెప్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్ చెప్పి ఇంతకుముందు ఉండేది. సో మీరు యూపీఐ పేమెంట్స్ చేసుకున్నట్టయితే మీకు ఈ రివార్డ్ పాయింట్స్ రావు అని చెప్పేవాళ్ళు. కానీ మీ దగ్గర రూపే వేరియంట్ ఉన్నట్టయితే మీకు ఈ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు యూపీఐ పేమెంట్ చేసుకోండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా పేమెంట్ చేసుకోండి, రివార్డ్ పాయింట్స్లో ఎటువంటి మార్పు ఉండకూడదు అని చెప్పి ఎన్పిసిఐ అయితే సింపుల్గా ఒక సర్క్యులర్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇదైతే రూపే వేరియంట్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ మనకు వచ్చేటువంటి రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ కూడా రూపే వేరియంటే. సో రూపే వేరియంట్ యొక్క పవర్ ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా పవర్ఫుల్ క్రెడిట్ కార్డ్స్ అనమాట ఇవి. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం చిన్న చిన్న అంటే 5 రూపాయలు 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని ఎంతవరకైనా సరే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు ప్రతి ఒక్క రివార్డ్ పాయింట్ మీకు అప్లికబుల్ అవ్వాలనుకున్నట్టయితే
2,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే మీ యొక్క రివార్డ్ సెక్షన్ పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో డీటెయిల్గా దానికి సంబంధించి ఒక వీడియో అయితే డెడికేటెడ్గా చేస్తాను. సో ఏ పాయింట్స్ చెప్పారు, ఎలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పి. సో వాళ్ళగా ఇప్పటికైతే ఇదనమాట. మరి రివార్డ్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే 100 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే 5 రివార్డ్ పాయింట్లు మీకు వస్తాయి. సో 0.25 పైసతో సమానం చేసుకున్నట్టయితే మనకి అంటే ₹1.25కి సమానం అనమాట. మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే ₹1.5 మీకు వెనక్కి వస్తుంది. ఇది రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ సంబంధించి రివార్డ్ సెక్షన్. ఇక దీంట్లో మనకు కొన్ని మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎలా ఉంటాయంటే మనకు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు భయ్య. మీరు కనుక ఈ రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ యూస్ చేసుకుని రిలయన్స్ స్టోర్స్లో రిటైల్ స్టోర్స్లో వెళ్ళి మినిమం ఒక 25,000 మరియు స్పెండ్ చేస్తారంటే ప్రయాణము ఇక్కడ మీకు 500 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్ ప్రొవైడ్ చేస్తారు, రిలయన్స్ వోచర్స్. అదే మీరు 50,000 కనుక స్పెండ్ చేశారంటే 750 రూపీస్ వర్త్ వోచర్ ఇస్తారు. అదే మీరు 80,000 కనుక స్పెండ్ చేశారంటే ఇక్కడ మనకు 1,000 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో ఈజీగా వర్కౌట్ అయితే అవుతాయన్నమాట. మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ వోచర్స్ అనేవి అక్కడ రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక మీరు పే చేసేటువంటి జాయినింగ్ ఫీ ఉంటుంది కదా, సో దానికి ఆల్రెడీ 500 రూపీస్ వర్త్ చేసినటువంటి వోచర్ వస్తుంది కదా. ఇక యాన్యువల్ ఫీ కనుక మీరు వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో మొత్తం సంవత్సరం లోపల 1 లాక్ కనుక స్పెండ్ చేసినట్టయితే మీకు ఆ 499 ఛార్జెస్ కూడా మీకు రిన్యూవల్ అయితే అంటే వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. ఇక దీంతో పాటు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ 1% ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని గురించి అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మార్కెట్లో ఉంటుండే అన్ని క్రెడిట్ కార్డ్స్ ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అంటే మీరు ఏదైనా ఫ్యూయల్ అవుట్లెట్లో వెళ్ళి అక్కడ పెట్రోల్, డీజిల్, ఏదైనా లూబ్రికెంట్స్, ఆయిల్స్ అంటూ పర్చేస్ చేశారంటే మీకు ఎక్స్ట్రా ₹1 అనేది అంటే 1% ఛార్జెస్ పడతాయి. ఆ ఛార్జెస్ మళ్ళీ మీకు వెనక్కి వస్తాయి అనమాట. దాన్నే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటారు. ఇది మనకు మాక్సిమం 100 రూపీస్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎస్బీఐ కార్డ్ ద్వారా. ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ మీరు చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ అనేది మినిమం ఎలా ఉంటుందంటే ఒక 400 నుంచి స్టార్ట్ చేసుకుని మనకు ఒక 5,000 మధ్యలో మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది అప్లికబుల్ అవుతుంది. కానీ ఫ్యూయల్ కోసం మీరు డెడికేటెడ్గా క్రెడిట్ కార్డ్స్ వాడాలనుకుంటే ఎస్బీఐ బీపీసీఎల్ కానీ లేదంటే ఎస్బీఐ బీపీసీఎల్ ఆర్క్10 క్రెడిట్ కార్డ్స్ కానీ యూస్ చేసుకోండి, వర్త్ఫుల్గా అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఇవి అనమాట ఈ ఎస్బీఐ రిలయన్స్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫీచర్స్. సో రిలయన్స్ స్టోర్స్ వాళ్ళకైతే ఇది యూస్ఫుల్గా అయితే ఉంటాయి. అలాగే డైనింగ్ బెనిఫిట్స్ కూడా బెటర్గా ఉన్నాయి. సో డైనింగ్ అండ్ మూవీస్ మీద మీరు ఎక్కువగా స్పెండ్ చేస్తున్నట్టయితే మీకు ఒక 100 రూపీస్కి ₹1.5 వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి యూస్ఫుల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ క్యాపింగ్ సెక్షన్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. సో అదల్సి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే అంటే రివార్డ్ పాయింట్స్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట ఎస్బీఐ రిలయన్స్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఇక మరి దీనికి సంబంధించి కాంపిటీటర్స్ ఏమైనా ఉన్నాయా మార్కెట్లో అంటే చాలానే ఉన్నాయి. ఎస్బీఐలోనే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. అది ఆన్లైన్ పర్పస్ కోసం. మీరు ఆఫ్లైన్ పర్పస్ కోసం తీసుకున్నట్టయితే ఎస్పెషలీ ఇది ఆఫ్లైన్ పర్పస్ అని చెప్పుకోవచ్చు ఎస్బీఐ రిలయన్స్ క్రెడిట్ కార్డ్. మరి ఆఫ్లైన్ పర్పస్ కోసం అయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో 10x రివార్డ్ పాయింట్స్ అక్కడ మనకి అప్లికబుల్ అవుతాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రాసరీస్, మూవీస్ బట్టో స్పెండ్ చేసినట్టయితే. ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే ఆన్లైన్ పర్పస్ చేసినందుకు అంటే పర్చేస్ చేసినందుకు గాను ఒక 10 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు సేమ్ 499 ఛార్జెస్తో వస్తూ ఉంటాయి. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అప్లై అయితే చేసుకోండి. లేదు మనకి ఇలా కాకుండా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ చెప్పండి ఎస్బీఐలో ఏది తీసుకోవాలంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ వెళ్ళిపోండి. డైరెక్ట్గా 5% మనకు క్యాష్ బ్యాక్ అయితే డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డులోనే అక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా రివార్డ్ పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రిడీమ్ చేసుకోవడం ఇలాంటి పంచాయతీ ఏమి ఉండదు. సో డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ అయితే మీకు క్రెడిట్ కార్డులోనే నెక్స్ట్ స్టేట్మెంట్లో యాడ్ అయిపోతుంది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినట్టయితే. దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అప్లై అయితే ట్రై చేసుకోండి. ఓవరాల్గా ఇదనమాట వీడియో. మీకు డ్యామ్ షూర్గా యూస్ఫుల్ ఏందనుకుంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుందని చెప్పి. మీకు ఏ క్రెడిట్ కార్డ్ రాలేదు, నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కావాలి, ఇదే రికమెండ్ చేస్తున్నానంటే అప్పుడు ట్రై చేసుకోవచ్చు. లేదు రిలయన్స్ మార్ట్లో ఎవరైనా యూస్ చేస్తున్నట్టయితే రిలయన్స్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉంటాయి, దాంట్లో ఎక్కువగానే పర్చేస్ చేస్తుంటాను, నాకు అవసరం ఉంది అనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. బల్క్ పర్చేస్ చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది భయ్య. మరి అటువంటి వాళ్ళు తప్పకుండా దీన్ని మిస్ అవ్వకండి. సో ఓవరాల్గా ఇది వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.